చెయ్యి మరి దాని గురించి. ఎప్పటి నుంచో హెయిర్ స్పా వెళ్ళాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు వెళ్ళిపోతాను. ఏంటి ఇవ్వాలా? ఏం అవసరం లేదు. ఈ రోజుకి ఏమైంది? వస్తే ఈ రోజు మంగళవారమే. అయితే మంగళవారం మంగళోడి షాప్ కి వెళ్తావా నువ్వు? అమ్మా, అది మంగళోడు షాప్ కాదు, హెయిర్ సలాన్. అయినా నేను వెళ్ళేది హెయిర్ స్పాకి. నువ్వు స్పాకే వెళ్తున్నావో స్పాస్కే వెళ్తున్నావో ఎవడికి కావాలి? వాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడు చేసేది మంగళ పనే. ఇవాళ ఏం అక్కర్లేదు, రేపు వెళ్ళు శుభ్రంగా. బా, నువ్వు నీ చాదస్తాం. సరే బాయ్. హలో మిస్టర్ మండే, నువ్వేడుస్తున్నావేంటి? నువ్వు వస్తే మేం కదా ఏడవాలి. నేను మండేని కాదు, వాడు నిన్నే దొబ్బేశాడుగా. మరి నువ్వు? నేను ట్యూస్డేని. ట్యూస్డేయా? నాకు రోజు ఈ రోజుల దర్శన భాగ్యం ఏంటో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక ఇంకేం చేయాలి? నా జీవితంలో అసలు ఒక్కటైనా మంచి జరిగిందా? నా పేరు వింటేనే జనాలకి చిరాకు, అసహ్యం. ఏదో పాపం చేస్తే చూస్తా తెలుసా నన్ను. ఇట్స్ ఓకే ట్యూస్డే. మన వాళ్ళు ఏం చేసినా దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ కారణమైన పతనమైంది. నా పేరులోనే మంగళవారం. నా పేరు చెప్పి ఏం చేసినా అంతా అమంగళం. ఏం చేయాలి నేను? అందుకే ఏడుస్తూ కూర్చున్నాను. ఫీల్ అవ్వక ట్యూస్డే, నీకు కూడా రోజు వస్తుందిలే. నేనే ఓ రోజుని, మళ్ళీ ఈ రోజుకి ఇంకో రోజా? అది ఎప్పటికీ రాదులే. సర్లే, ఎంతసేపు ఏడుస్తావులే గాని పనులున్నాయి, పద. సర్లే, ఏంటో. టోనీ, నువ్వేంటి ఇక్కడ? నా కార్ సర్వీస్కి ఇచ్చా కదా, నువ్వు లిఫ్ట్ ఇస్తావని చెప్పి 5 minutes వాక్ చేసుకుంటూ వచ్చా. ఇంకో 15 minutes నడవాల్సింది, డైరెక్ట్ గా ఆఫీస్కే వెళ్ళేవాడు. చైత్రి, అయినా ఇవాళ ఇస్తానన్నాడే. కార్ రెడీగానే ఉంది, వాళ్ళు ఇచ్చేస్తున్నారు, కానీ నేనే వద్దని చెప్పా. ఏ? పోయిపోయి మంగళవారం కార్ తీసుకుంటాడా? మంగళవారం అయితే దరిద్రం తెలుసా నీకు? టోనీ, మెల్లిగా, మెల్లిగా. సర్లే, రిస్క్ చేసి అనుకో, బతుకు. ఏదో ఒక యాక్సిడెంట్ లో పోతాం. ఆప్రా. అసలు ఈ మంగళవారం కనిపెట్టాడేమో. పరమ దరిద్రాన్ని మంగళవారం ఉంటాయి. నేను ఉండను ఇంక ఇక్కడ, నేను వెళ్ళిపోతాను. ఏమైంది? అనాల్సింది అన్నావు కదా. లిఫ్ట్ ఇస్తా గానీ రెడీ అయి వస్తా. నేనేమన్నా? అవును, మండే ట్యూస్డే వచ్చారు, ఈరోజు వెనస్డే రావాలి కదా, ఇంకా రాలేదేంటి? హాయ్. హాయ్, ఇద్దరు వచ్చారేంటి? నేను వెన్స్డే. నేను థర్స్డే. అయినా ఇద్దరు రావడం ఏంటి? అంటే ఆల్రెడీ మండే ట్యూస్డే ఫ్రస్ట్రేషన్ పీక్స్లో వెళ్ళిపోవడం వల్ల అందరూ దానికి అలవాటు పడిపోతారు. అందుకే ఈ రోజులు లైఫ్స్ అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరికి 2 separate డేస్ ఎందుకు, స్క్రీన్ ప్లే లాగ్ బొక్క అని చెప్పి ఇద్దరం కలిసి వచ్చామన్నమాట. వాట్ డు యు సే వెన్స్డే? ఎగ్జాక్ట్లీ థర్స్డే. అంతేగా. అంతేలే, వీక్ లో ఈ టైం కల్లా ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా అలవాటు అవ్వకపోతే క్వశ్చన్ చేయాలి, అవుతే మామూలేలే. హే, మన ఎమోషన్ ని చాలా కరెక్ట్ గా అర్థం చేసుకుంది వెన్స్డే. ఈ 2 days నీ ఫ్రస్ట్రేషన్ అలాగే మెయింటైన్ చేయి, తర్వాత ఎలాగో నీకు కావాల్సిన వాడు వచ్చేస్తాడు. ఇంకా మనం సెలవు తీసుకుందామా? యా. ఓకే, బాయ్. హలో. ప్లాన్సా? నేను వచ్చాక ఇంకా ప్లాన్స్ కాకుండా ఇంకేముంటాయి చెప్పు. మీకు మీ చిల్లింగ్ సీజన్ స్టార్ట్స్ ఇంకా.